హాయ్ ఫ్రెండ్స్, మనం పోయిన ఎపిసోడ్లో యాకోబు వాళ్ళ తండ్రి దగ్గర నుంచి బయలుదేరి వాళ్ళ మామ దగ్గరికి వెళ్తుంటారు కదా. ఆడ దారి మధ్యలో రాత్రి అయిందని ఒక చోట పనుకుంటారు కదా. అక్కడ దేవదూతలు ఆకాశం నుంచి భూమికి ఒక మిషన్ పైన పైకి కిందకి దిగుతూ ఎక్కుతూ ఉన్నారు కదా. అక్కడ దేవుడు యాకోబుతో మాట్లాడతారు కదా. అప్పుడు యాకోబు, నేను నా 10వ వంతు నీకు ఇస్తాను, మరియు ఇక్కడ ఒక ఆలయమును కట్టిస్తాను అని చెప్తారు కదా. ఇప్పుడు తర్వాత ఏమైందో తెలుసుకుందాం. దానికంటే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. భూమి ఆకాశాలు సృజించిన దేవా, ఇచ్చుడు తండ్రి, నీకే వందనాలు గంటలేవా. అవునా, నేను చెప్తున్న కథలు నాకును మరి వింటున్న వారందరికీ ఆశీర్వాదకరంగా ఉండేలా చూస్తాను. అందరికీ అర్థమయ్యేలా చూస్తాను. నేను చేస్తున్న చిన్ని ప్రయత్నం సఫలమయ్యేలా చూస్తాను. నేను ఇంత మాత్రం ప్రార్థన ప్రతి ఒక్కటి చేశాను. మాట్లా ప్రార్థన నాకు తెచ్చాము. ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలంతో చేశాను. ఆమె. ఇప్పుడు తర్వాత ఏమైందో తెలుసుకుందాం. యాకోబు బయలుదేరి తూర్పు జనుల దేశమునకు వెళ్ళెను. అతడు చూసినప్పుడు పొలములో ఒక బావి కనబడెను. అక్కడ బావి యొద్ద గొర్రెల మందలు 3 పండుకొని ఉండెను. కాపరులు ఆ మందకు బావి నీళ్లు పెట్టారు. ఒక పెద్ద రాయి ఆ బావి మీద మూత వేసి ఉండెను. అక్కడికి మందలన్నీ కూడి వచ్చినప్పుడు బావి మీద నుండి ఆ రాతిని పొర్లించి గొర్రెలకు నీళ్లు పెట్టి, తిరిగి బావి మీద రాతిని పొర్లించి గొర్రెలకు నీళ్లు పెట్టి, తిరిగి బావి మీద రాతిని దాని చోటే ఉంచుదురు. యాకోబు వారిని చూచి, అన్నలారా, మీరు ఎక్కడి వాళ్ళు అని అడుగగా, వారు మేము హారాను వాలిమి అని అనిరి. అతడు నాహోరు కుమారుడగు లాబానును మీరు ఎరుగుదురా అని వారిని అడుగగా, వారు ఎరుగుదుము అని అనిరి. మరియు అతడు క్షేమముగా ఉన్నారా అని అడుగగా, వారు క్షేమముగానే ఉన్నారు. ఇదిగో అతడి కుమార్తె అయిన రాహేలు గొర్రెల వెంట వచ్చుచూ ఉన్నది అని చెప్పిరి. అతడు, ఇంకా చాలా పొద్దు ఉన్నది, పశువులను పోగు చేయు వేళ కాలేదు, గొర్రెలకు నీళ్లు పెట్టి పోయి వాటిని మేపురి అని చెప్పగా, వారు మందలన్నీ పోగు కాకముందు అది మా వలన కాదు, తరువాత బావి మీద నుండి రాయి పొర్లించుదురు, అప్పుడే మేము గొర్రెలకు నీళ్లు పెట్టెదము అని అనిరి. అతడు ఇంకా వారితో మాట్లాడుచుండగా రాహేలు తన తండ్రి మందలను తోలుకొని వచ్చెను. ఆమె వాటిని మేపుమని యాకోబు తన తల్లి సహోదరుడైన లాబాను కుమార్తె అగు రాహేలును తన తల్లి సహోదరుడగు లాబాను గొర్రెలను చూచినప్పుడు అతడు దగ్గరికి వెళ్ళి బావి మీద నుండి రాతిని పొర్లించి తన తల్లి సహోదరుడగు లాబాను గొర్రెలకు నీళ్లు పెట్టెను. యాకోబు రాహేలును ముద్దు పెట్టుకొని ఎలుగెత్తి ఏడ్చెను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా నెక్స్ట్ ఎపిసోడ్ కావాలంటే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.